ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుర్గాయ నమః. ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి ప్రస్తుతం బుధుడు తృతీయ స్థానంలో సంచారం చేస్తున్నాడు. 10వ తేదీ నుంచి బుధుడు తృతీయ స్థానంలోకి వచ్చాడు. ఈ తృతీయ స్థానంలో ఉన్న బుధుడు 31వ తేదీ పగలు 12:12 ఆయన వృషభ రాశి ప్రవేశం చేస్తాడు. ప్రస్తుతం మేషరాశిలో సంచారం చేస్తున్నాడు బుధుడు. ఈ మేషరాశిలో సంచారం చేస్తున్నాడు కాబట్టి అంటే మేషరాశి అంటే ఇది కుంభరాశి వాళ్ళకి తృతీయ స్థానం అవుతుంది. ఈ తృతీయ స్థానంలో ఉండటం వల్ల బుధుడు ఎలాంటి ఫలితాలను ఇస్తాడనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా తృతీయ స్థానం అంటేనే అది ధైర్య స్థానం, సహకార స్థానం, ధైర్యస్థానం. మరి అలాంటి స్థానం మరి బుధుడికి అంత యోగప్రదమైనది కాదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. తృతీయ స్థానంలో బుధుడు యోగించడు. ఈ బుధుడు యోగించకపోవటం వల్ల ఖచ్చితంగా కూడా మీరు శత్రు భయం బాగా పెరిగిపోతుంది ఈ రాశి వాళ్ళకి. ఈ శత్రు భయం 31వ తేదీ వరకు కూడా ఈ శత్రు భయం అనేది బాగా పెరుగుతుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ద్రవ్య నష్టం కూడా బాగా జరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అంటే డబ్బులు ఊరికినే ఖర్చు అయిపోతూ ఉంటాయి, ఆదాయం తగ్గిపోతుంది, డబ్బులు ఖర్చు అయిపోతూ ఉంటుంది, మానసిక ప్రశాంతత ఉండదు. దానివల్ల ఏం చేయాలి భగవంతుడా, ఎంత డబ్బులు వచ్చినా ఖర్చు అయిపోతాదన్న ఒక రకమైన ఆందోళన మిమ్మల్ని వెన్నంటి వేధించడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఉద్యోగస్తులు అయితే ఖచ్చితంగా మీ ఉద్యోగ ప్రాంతాల్లో మీ యొక్క పై అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆగ్రహానికి గురి కాకుండా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. మీరు సమయం పాటించాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ మీ పై అధికారులు ఒక మాట అన్నప్పటికీ కూడా దాన్ని పట్టించుకోకుండా కనుక మీరు ముందుకెళ్తే మంచిదవుతుంది. లేకపోతే కొత్త సమస్యలు వస్తాయి. ఎందుకంటే మీకు కొత్త సమస్యలు వస్తాయన్న విషయాన్ని గమనించాలి. అలాగే మీరు చేయాల్సిన పనులన్నీ కూడా చిత్తశుద్ధితో, నిబద్ధతతో గడువు మీకు ఇచ్చిన గడువులాగా పూర్తి చేయండి. లేకపోతే మీ పై అధికారుల యొక్క ఆగ్రహానికి మీరు గురయ్యే అవకాశాలు కూడా ఉంటాయన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ నెలలో ఖచ్చితంగా బంధు విరోధం అనేది పెరుగుతుంది, బంధు ద్వేషం అనేది పెరుగుతుంది. ముఖ్యంగా మీ సోదరులు కానీ సోదరీమణులు కానీ మిమ్మల్ని దూరంగా పెట్టేస్తారు, మిమ్మల్ని అసహించుకుంటారు, మీకు ఎలాంటి సహాయ సహకారాలు మీకు అందించరు. అలాగే ఒకవేళ గతంలో మీరు వారికి సహాయం చేసినప్పటికీ కూడా అవన్నీ మర్చిపోయి కృతజ్ఞతగా వాళ్ళు బిహేవ్ చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అందువల్ల అలా బిహేవ్ చేసినప్పుడు మీ అసహనాన్ని వాళ్ళ మీద వ్యక్తం చేయకుండా, మీ కోపాన్ని వాళ్ళ మీద వ్యక్తం చేయకుండా మీరు చాలా నెమ్మదిగా ఉండాల్సిన అవసరం ఉంటుంది, మౌనంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అయినప్పటికీ కూడా ఏదో ఒక కారణం చొప్పున బంధువులు మిమ్మల్ని దూరం పెట్టడానికి, మిమ్మల్ని వేరుగా చూడడానికి కూడా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి. ఇలాంటి పరిస్థితుల వల్ల ఏంటంటే ఖచ్చితంగా కూడా మీకు ఒక రకం దేని మీద కూడా మీకు అంత ఆసక్తి కనిపించదు, అంత ఆసక్తిగా ఉండదు, మీకు దేని మీద కూడా అంత ఆసక్తి ఉండదు. దానివల్ల బుద్ధి మందగిస్తుంది, మతిమరుపు కూడా రావడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ప్రతి విషయానికి కూడా మీరు మానసికంగా ఎక్కువగా ఆందోళన చెందడానికి, బాధపడడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. ఇంతకాలం ఎవరైతే మీరు మీ సొంత మనుషులు అనుకున్నారో వాళ్ళే మీకు వ్యతిరేకంగా పనిచేయటం, ఇంతకాలం మీరు ఎవరికైతే సహాయ సహకారాలు అందించారో వాళ్ళే మీకు కృతజ్ఞులుగా ప్రవర్తించటం అనే విషయాన్ని మీరు తట్టుకోలేరు. దానివల్ల మీరు ఎక్కువగా మానసికమైన ఆందోళనకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న విషయాన్ని కుంభరాశికి చెందిన జాతకులు
తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏంటంటే మీరు కాస్త ధైర్యంగా ఉండాలన్నా ఉండలేరు. అలాంటప్పుడు ఏంటంటే ఏ పని చేద్దామన్నా కూడా ఏదో ఒక రకమైన భయం, ఏదో ఒక రకమైన పిరికితనం మిమ్మల్ని వెంటాడి వేధిస్తుంది. దానివల్ల చేయాల్సిన పని కూడా మీరు చేయలేకపోతే కనుక మొదటికే మోసం వస్తుంది. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు ఎవరు తోడున్నా తోడు లేకపోయినా, ఎవరు సహకరించకపోయినా నిత్యము కూడా దైవనామ స్మరణం చేసుకోండి. నిత్యము కూడా విష్ణు ఆరాధన చేయండి. శ్రీరామ రక్షా స్తోత్రాన్ని మీరు పఠించండి. విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. అలాగే వైష్ణవ ఆలయాలను ఎక్కువగా సందర్శిస్తూ ఉండండి. అలాగే పెసల్ని బుధవారం నాడు పావురాలకి పెట్టండి, లేకపోతే నానబెట్టి ఆవుకు పెట్టడం వల్ల కూడా చాలా వరకు ప్రశస్తమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే విద్యార్థులు కూడా ఖచ్చితంగా కష్టపడి చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. చదువు మీద ఏకాగ్రత పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. ఈ తృతీయ స్థానంలో ఉన్న బుధుల వల్ల ఖచ్చితంగా కూడా మీకు ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు కానీ, ఇతరులతో వ్యవహారాలు నడిపేటప్పుడు కానీ ఖచ్చితంగా మీరు 1-2 సార్లు ఆలోచించి మాట్లాడాలి తప్పించి మీకు నోటికి వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కనుక మొదటికే మోసం వస్తుందనే విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల ఎవరితో మాట్లాడినా, ఎవరితో వ్యవహారాలు నడిపినా కూడా అత్యంత జాగ్రత్తగా, అత్యంత నైపుణ్యంతో మీరు ముందుకు వెళ్ళాలి తప్పించి అనాలోచితంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరితో కూడా మాట్లాడకూడదు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో మరి ఈ రాశికి చెందిన జాతకులకి మరి ఈ బుధుని యొక్క వ్యతిరేక ఫలితాలను పోవడానికి నిత్యము కూడా బుధ జపం చేయండి. అలాగే విష్ణు భగవానుడికి మీరు పెసలను నివేదించి ఆ ప్రసాదాన్ని అందరికీ పంచిపెట్టండి. లేకపోతే పెసలను నానబెట్టి ఆ పెసలను ఆవుకి పెట్టండి. దానివల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయి. నిత్యము కూడా విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. అలాగే నిత్యము కూడా బుధ జపం చేయండి. దానివల్ల చాలా వరకు ప్రశస్తమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖనో భవంతు. నమస్కారం.